బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తించేందుకు DNA పరీక్షలు కొనసాగుతున్నాయి. బాధిత కుటుంబ సభ్యుల DNA నమూనాతో పోల్చి చూస్తే ప్రక్రియ గత 4 రోజులుగా జరుగుతుంది. అయితే విమాన ప్రమాదంలో 279 మంది చనిపోగా ఇప్పటి వరకు 125 మంది మృతదేహాలను గుర్తించారు. విమాన ప్రమాద బాధితులను గుర్తించడానికి DNA ల్యాబ్ 24 గంటలు పనిచేస్తుంది. గుజరాత్లోని డైరెక్టరేట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్లోని DNA ల్యాబ్ విమాన ప్రమాద బాధితులను గుర్తించడానికి ప్రధాన కేంద్రంగా మారింది. అయితే అధునాతన DNA పరీక్షా పద్ధతులను ఉపయోగించి బాధితులను గుర్తించడానికి శాస్త్రవేత్తలు, ఫోరెన్సిక్ నిపుణులు కృషి చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తించేందుకు DNA పరీక్షలు కొనసాగుతున్నాయి. బాధిత కుటుంబ సభ్యుల DNA నమూనాతో పోల్చి చూసే ప్రక్రియ గత 4 రోజులుగా జరుగుతుంది. విమాన ప్రమాదంలో 279 మంది చనిపోగా ఇప్పటి వరకు 125 మృతదేహాలను గుర్తించారు. విమాన ప్రమాద బాధితులను గుర్తించడానికి DNA ల్యాబ్ 24 గంటలు పనిచేస్తుంది. గుజరాత్లోని డైరెక్టరేట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్లోని DNA ల్యాబ్ విమాన ప్రమాద బాధితులను గుర్తించడానికి ప్రధాన కేంద్రంగా మారింది. అధునాతన DNA పరీక్షా పద్ధతులను ఉపయోగించి బాధితులను గుర్తించడానికి శాస్త్రవేత్తలు, ఫోరెన్సిక్ నిపుణులు కృషి చేస్తున్నారు.